ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోకపోతే కిడ్ దీంట్లోంచి ఎప్పటికీ బయటపడలేరండి. కరెక్ట్. ఫస్ట్ వాళ్ళు ఎంత తొందరగా యాక్సెప్ట్ చేసుకుంటేనే వాళ్ళు దీంట్లోంచి బయటికి రాగలుగుతారు. బట్ ఇట్ ఈస్ అ ఫేజ్ అగైన్ అండి. ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్ కూడా ఫస్ట్ తెలియగానే ఒక షాక్కి వెళ్ళిపోతారు. తర్వాత యాక్సెప్ట్ చేసుకోవడానికి టైం పడుతూ ఉంటుంది. ఆబ్వియస్గా ఎమోషనల్ ట్రామా అనేది జరుగుతుంది. బికాస్ లైక్ అప్పటి వరకు వాళ్ళ లైఫ్ ప్లాన్ వేరు, లైఫ్ డిజైన్ వేరు, వాళ్ళు అనుకున్న అంబిషన్స్ వేరు, ఇవన్నీ ఒకలా ఉంటాయి. సో వన్స్ కిడ్ ఇలా అనగానే తెలియకుండానే ఎవ్రీబడి విల్ గో టు లోయెస్ట్ ఫేజ్ ఆఫ్ ఎమోషన్. ప్రతి పేరెంట్ వెళ్తారు. కానీ ఇక్కడ ఎవ్రీ పేరెంట్ ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే నేను ఎంతకాలం ఆ లోలో ఉంటా. మనం లో అవుతాం ఖచ్చితంగా, కానీ ఎంత తొందరగా దాని నుంచి బయటికి రాగలుగుతున్నాము అనేది వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. లైఫ్లో ఎలా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి, కానీ నేను ఆ లోయెస్ట్ ఫేజ్లోనే ఉంటా అనుకుంటే నీకు నెక్స్ట్ ఉండదు కదా. సేమ్ కిడ్ విషయంలో కూడా నువ్వు తెలిసినప్పుడు నా కిడ్ ఇలా అన్నప్పుడు ప్రతి పేరెంట్ పెయిన్ ఫీల్ అవుతారు. కానీ నువ్వు ఆ డిప్రెషన్లో ఉంటే నీ కిడ్ లైఫ్ నీతో పాటు ఇంకా ఆగమవుతూ ఉంటుంది. సో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీని నుంచి మనం ఎంత తొందరగా మనం బయటపడగలిగితే మన కిడ్ని అంత తొందరగా బయట తీసుకురాగలము అనే అండర్స్టాండింగ్ మెచ్యూరిటీ పేరెంట్కి రావాలి.